Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ ని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాయిన్ చూస్తారా బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే 2 ఎంట్రీస్ దొరికాయి ఫ్రెండ్స్. ఒక ఎంట్రీ అయితే లైక్ మార్నింగ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ దొరికిందన్నమాట. ఇంకో ఎంట్రీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది నేను తీసుకోలేదు అనమాట. లైక్ ఓవర్లుక్ లో నేను చూసుకొని ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఎంట్రీ తీసుకోకపోవడం అంటే లైక్ నాకు కన్ఫర్మేషన్ ఏంటంటే రాలేదనుకున్నాను, తీరా చూస్తే కన్ఫర్మేషన్ వచ్చింది హైయర్ టైం ఫ్రేమ్ లోని. సో ఆ ఎంట్రీ ఎలా మిస్ అయ్యి ఏంటనేది కూడా ఈరోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదే విధంగా మార్నింగ్ ఎటువంటి ఎంట్రీ మనం ఎంట్రీ అయ్యాం అనేది ఈ రోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్లే ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంది ఏంటంటే ప్లీజ్ వీడియోని చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లైక్ ఈరోజు చూసుకుంటే మార్కెట్ అయితే ఫ్లాట్ గా ఓపెన్ అయింది. నేను మీకు చెప్పాను కదా లైక్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది 1 minute టైం ఫ్రేమ్ అని. మార్కెట్ దీన్ని టచ్ చేసి ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ అనేది ఆ రోజు నేను ప్రీవియస్ డే హై ఉంది కదా అక్కడ పెట్టుకోవచ్చు అనుకున్నా. ఓకే, అది లైక్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అవడే ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ కాదు, 5 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అంటే టచ్ చేసి వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా అన్మిటిగేటెడ్. సో దాన్ని టచ్ చేసి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చేసింది అనమాట. ఓకే, ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చేసింది. అయితే మీకు నేను ఈ పాయింట్ కూడా చెప్పాను లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి దీన్ని టచ్ అయితే ఎంట్రీ తీసుకోవడం అనేది అసాధ్యం అన్నమాట. లైక్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, అది చాలా వాలటాలిటీగా మూవ్ అవుతుంది. సో వెంటనే ఆర్డర్ పెట్టడం అనేది చాలా కష్టం. నేనైతే ఇప్పుడు వచ్చి అలాంటి ఎంట్రీ ఎప్పుడు ఇన్ని రోజులు నా ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు నేను అలాంటి ఎంట్రీ క్యాప్చర్ చేయలేకపోయాను కూడా. ఎందుకంటే వెంటనే ఎంట్రీ అనేది లైక్ ట్రిగ్గర్ చేయడం, అది స్టాప్ లాస్ కొట్టేస్తుంది, లేదంటే టార్గెట్ ఇచ్చేస్తాం మేడం వెంటనే. ఎందుకు అనవసరంగా లైక్ అదే కొంచెం రిస్కీ మాట. రిస్కీ అని కాదు, ఎంట్రీ అయితే అవ్వలేదు, ఎంట్రీ అవ్వలేం. ఓకే, సో అది మాట లైక్ ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది, లైక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ లో ఇది ఉన్నదన్నమాట. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉన్నది. మార్కెట్ ఎగ్జాక్ట్ గా దాన్ని టచ్ చేసి మళ్ళీ ఏంటంటే మన టార్గెట్ ఇది అనుకున్నాం. లైక్ ఇది కాదు, 15 minutes టైం ఫ్రేమ్ లో ఇది ఉందన్నమాట. ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, ఆ విక్ వరకు లైక్ చూసుకుంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా, ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇదే. ఓకే, అట్ ద సేమ్ టైం లైక్ అయితే ఇండ్యూస్మెంట్ అయితే ఇక్కడ లాస్ట్ ఇమీడియట్ పుల్ బ్యాక్ మార్కెట్ క్రాస్ చేసింది, ఇండ్యూస్మెంట్ అయితే అయ్యింది. ఓకే, మార్కెట్ కూడా రావడం కూడా చాలా స్లగ్గిష్ గా స్లోగా వచ్చి ట్రెండ్ లైన్ లో ఫామ్ చేసుకుంటూ వచ్చింది. సో మార్కెట్ అనేది లైక్ బుల్లిష్ ట్రెండ్ లో ఉన్నది. లైక్ ఏంటంటే ఇది అన్మిటిగేటెడ్ ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. సో అన్ని విధాలుగా నాకు ఏంటంటే ఈ ట్రేడ్ కి కలిసి వచ్చాయన్నమాట. లైక్ ఎంట్రీ తీసుకోవడానికి ఒక 3, 4, 5 కన్ఫర్మేషన్స్ అయితే వచ్చాయి. అట్ ద సేమ్ టైం నిన్న మీకు చెప్పాను, నిన్న లైక్ ఏంటంటే ఇట్ సైడ్ చాలా మంచి ఇది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది ఇది ఈ జోన్ అని చెప్పేసి మీకు చెప్పాను. ఓకే, నిన్న క్లాస్ లో కావాలంటే చూసుకోండి, నిన్న వీడియోలో వెళ్ళి చూసుకోండి. ఎగ్జాక్ట్ గా ఆ ఏరియా అంటే ఎగ్జాక్ట్ గా మనం ఎందుకు ఆ ఏరియా చెప్తామంటే అది దానికి ఒక రీజన్ ఉంది. అది లిక్విడిటీ రీజన్ అనమాట. అది నేను ఎక్కడైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు కనుక దాని గురించి తెలుసుకోవాలనుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను, దాని కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే డీటెయిల్ గా మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే లైక్ దాన్ని టచ్ చేసింది మార్నింగ్ చూసారా, దాన్ని టచ్ ఇది ఏంటంటే మన టార్గెట్ చెప్పుకున్నాం టార్గెట్ లైక్ దాన్ని టచ్ చేసిన తర్వాత రివర్స్ అయ్యింది. ఓకే, మీరు అనొచ్చు అక్కడ మీకు మరి పర్ఫెక్ట్ గా మీకు ఆ ఏరియా తెలుసు కదా, మీరు అక్కడే పిఈ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అంటే నెవర్. నేను ఎప్పుడు ట్రెండ్ కి అగైనిస్ట్ గా ఎంట్రీ అనేది తీసుకోను. ఓకే, నాకు ఎంత లైక్ ఇన్ని పాయింట్స్ కనిపిస్తుండొచ్చు, లైక్ ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలని అనిపించవచ్చు. ఓకే, కాకపోతే 274 పాయింట్స్ వచ్చింది, అయినా సరే నేను ట్రెండ్ కి అగైనిస్ట్ గా వెళ్ళను. రూల్స్ అంటే రూల్స్ ఫాలో అవుతాను. ఓకే, ఎవరికి తెలుసు ఇది ఎక్కడి వరకే వచ్చి ఇక్కడ దీన్ని టచ్ చేసి పైకి వెళ్తుందని నాట. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇక్కడే టచ్ చేసి మన స్టాప్ లాస్ అనేది హిట్ చేసేమో ఎవరికి తెలుసు. సో ట్రెండ్ కి అగైనిస్ట్ గా ఎప్పుడు మనం వెళ్ళకూడదు. ఓకే, వచ్చుండొచ్చు రివర్సల్ లో, అయినా సరే నెవర్. లైక్ స్కాల్ప్ అంటారా, స్కాల్ప్ కూడా నేను చేయను. నాకేంటంటే పర్టికులర్ టార్గెట్ ఉండాలి, పర్టికులర్ స్మాల్ స్టాప్ లాస్ రావాలి, మళ్ళీ ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్ నాకు కలిసి వస్తేనే నా ట్రేడ్ అనేది నేను తీసుకుంటాను. లేదంటే ఖాళీ కూర్చుని చూస్తాను, అంత అబ్జర్వ్ చేస్తాను తప్ప నేను మాత్రం ఎలా పడితే అలాగే ఎంట్రీస్ అయితే తీసుకోను. ఓకే, సో అది మాట. మనకి ఎలా కాదనుకున్నాం, ఎర్లీ మార్నింగే ఎంట్రీ వచ్చింది, మన ఏరియాని ట్రిగ్గర్ చేసింది. ట్రిగ్గర్ చేసిన తర్వాత
చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చింది 1 minute టైం ఫ్రేమ్. ఈ హై ఉందా, ఈ హైని బ్రేక్ చేసింది. సో ఓకే, వెల్ అండ్ గుడ్, మనకి అన్ని కన్ఫర్మేషన్ వచ్చింది. సో టార్గెట్ చూసుకుంటే ఇది చెప్పాను కదా ఫస్ట్, ఈ టార్గెట్ ఇక్కడ వరకు అన్నమాట. కాకపోతే ఏంటంటే మార్కెట్ వెళ్ళడం చాలా స్లగ్గిష్ గా వెళ్ళింది, లైక్ ఏంటంటే చాలా స్లోగా వెళ్ళింది వెళ్ళడం. లైక్ ప్రీమియం అంతగా పెరగలేదు, పెరిగింది అంటే ఈ రోజు పెద్ద ఫ్రైడే కాబట్టి పెద్దగా డీకే అయితే లేదు. అలాగని చెప్పేసి మార్కెట్ మూమెంట్ కూడా పెద్దగా బీభత్సంగా ఏం పెరగలేదు. ఓకే, వెల్ అండ్ గుడ్ గా పెరిగింది, మనకి ఎంతైతే రిస్క్ రివార్డ్ రావాలో అంతే వచ్చింది. కాకపోతే చాలా ఓపిక్ గా వెయిట్ చేయాలన్నమాట, టార్గెట్ వరకు చాలా స్లోగా వెళ్ళింది. అది అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే ఇక్కడ ఒక కన్సల్టేషన్, ఇవి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ జోన్ లో ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అయిందన్నమాట. ఈ ఏరియాలోనే నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఒక ఫైండ్ అవుట్ చేశాను, కాకపోతే దాన్ని ఎందుకో నమ్మలేదు. తర్వాత చూస్తే లైక్ ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, లైక్ ఈ ఏరియాలో చాలా కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయిన తర్వాత 50 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఒక ఫామ్ అయింది అనమాట. లైక్ చూసుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. ఓకే, దీన్ని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటారు అనమాట. ఈ ఉందా, ఈ లోన్ స్వీప్ చేసి మార్కెట్ ఈ క్యాండిల్ పైన క్లోజ్ చేసింది. ఇలాంటి క్యాండిల్స్ చాలా రకాలు ఉంటాయి కదా, ప్రతిదీ అవి తీసేసుకోవచ్చు అంటే నెవర్, అలా తీసుకోకూడదు. దేనికి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు ఉంది కదా ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయింది కదా, 1 minute టైం ఫ్రేమ్ లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లో జరిగిందో లేదో చూసుకుంటాం అన్నమాట. సో చూసుకుంటే ఇది 12 o'clock ఓపెన్ అయింది క్యాండిల్, 12:15 కి ఇది క్లోజ్ అవుతుంది. 12:15 లోపు అక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిందో లేదో చూద్దాం. ఓకే, 12 o'clock ఈ ఏరియా ఓపెన్ అయిన క్యాండిల్. ఓకే, 12:15 కి ఈ హై బ్రేక్ అయిపోయిందా, ఈ హై బ్రేక్ చేస్తుంది. సో ఇది వ్యాలిడ్. అట్ ద సేమ్ టైం నేను ఎక్కడ మిస్ అవుట్ అయ్యానంటే, లైక్ మిస్ అవుట్ అయ్యానంటే ఇది ఉంది చూడండి, బుల్లిష్ ఎన్గల్ఫింగ్, దాన్ని టచ్ చేస్తే ఇది ఇంకా వ్యాలిడిటీకే నమ్మేద్దును, కాబట్టి దాన్ని టచ్ చేయలేదు కదా అని చెప్పేసి నేను పెద్దగా దీన్ని ఫోకస్ చేయలేమాట. తర్వాత చూసుకుంటే 45 minutes టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది. సో ఏదైతే అది జరిగిందో అది వ్యాలిడ్ అన్నమాట. ఓకే, సో ఓవర్ లుక్ లో నేను అది చూసుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం, ఏదైతే మనకి ఎంట్రీ అయ్యామో మధ్యలో కాబట్టి మధ్యలో స్ట్రాంగ్ ఇంకా నించున్నాం, మన టార్గెట్ ఇక్కడ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోమాట. సో అది మాట ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అవ్వాలనుకోండి, ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు, ఈ ఏరియాలో ఎంట్రీ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు మాట. ఇలా ఎలా ఎంట్రీ అవుతామంటే, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అని కన్ఫర్మ్ అయిపోయింది కదా, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దీని నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి, నెక్స్ట్ క్యాండిల్ అవ్వాలని కాదు, ఏ క్యాండిల్ అదే నెక్స్ట్ క్యాండిల్ అయినా తర్వాత ఎప్పుడైనా క్యాండిల్ అయినా నెక్స్ట్ ఓపెన్ అయ్యి, లైక్ అది ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ టచ్ చేస్తే అక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని ఇదంతా స్టాప్ లాస్ ఇస్తాం అన్నమాట. ఈ విక్ ఉంది కదా, ఈ షాడో అంతా స్టాప్ లాస్ ఇస్తారు. అప్రాక్సిమేట్లీ 25 points వచ్చింది, ఇది కూడా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది, ఇది తక్కువ స్టాప్ లాస్ వచ్చింది అనమాట. సో చూసుకుంటే టార్గెట్, కాకపోతే దీని టార్గెట్ దగ్గరికి ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ ఇది. దీన్ని చూసుకుంటే లైక్ ఇది అప్రాక్సిమేట్లీ ఈ విక్ అంతా వచ్చింది కదా ఇది. ఓకే, సో టార్గెట్ చూసుకుంటే ఇది కదా, రిస్క్ రివార్డ్ చూసుకుందాం. $28 అప్రాక్సిమేట్లీ వచ్చింది. ఓకే, 1:8 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది. ఓకే, మనకి 249 points కూడా వచ్చింది, చాలా మంచి రిస్క్ రివార్డ్. మీరు అనొచ్చు లైక్ ఏంటంటే టార్గెట్ ఇంకా ట్రయల్ చేయొచ్చు కదా అంటే, నాకెందుకు ఇక్కడ లైక్ ఏంటంటే ఇది ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయిపోవడం లేకపోతే రివర్స్ అవుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే ఇది ఫ్రైడే కదా, సమ్ లైక్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారేమో అనుకున్నాను. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది దీని కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. ఓకే, నేను ఎంతైతే 1:8 మంచి పాయింట్స్ వచ్చింది, ఒక మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కంటే దానికంటే ఉత్తమం లేదు. ఇంకా మళ్ళీ ఇంకా దీన్ని ట్రయల్ చెయ్యాలి యాక్చువల్ ఏంటంటే, కాకపోతే మార్కెట్ చాలా స్లగ్గిష్ గా మూవ్ అవుతుంది కదా, నాకు చిరాకేస్తుంది అనమాట. ఇంక సో ఏంటంటే ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా అయితే ఈ 2 ఎంట్రీస్ అయితే చూడడం లైక్ ఈ రోజు మార్కెట్ లో అయితే ఫామ్ అయ్యి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఫ్రెండ్స్. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, లేదంటే ఈ రోజు చెప్పిన లైక్ ఎంట్రీస్ లో ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీరు కూడా ఈ రోజు సమ్ టైప్ ఆఫ్ ట్రేడ్స్ చేసి ఉంటారు కదా, లైక్ ఆర్డర్ బ్లాక్స్ ఎంట్రీ, లైక్ ఏదో ఒక స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా ఏదైనా ఎంట్రీ తీసుకొని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ ఏదో ఒకటి మనం డిస్కస్ చేస్తుంటే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కదా, 1-to-1 లెర్నింగ్ అనేది పెరుగుతుంది. సో మీరు కూడా పోస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. సో అది రైటో రాంగో ఏదో డిస్కస్ చేసుకుందాం. సో నేను చూడలేదు కూడా కొన్ని ఎంట్రీస్ ఉంటాయి, మీరు చూసి ఉంటారు కదా, అవి మెన్షన్ చేయండి. సో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఓకే, ఆ విధంగానంటే లైక్ కమ్యూనిటీ పెంచుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.